కొండలు, పర్వతాలు, అంతరిక్షం, సముద్రం ఇవన్నీ గొప్పవా? మానవుడు గొప్పవాడా? అంటే ఖచ్చితంగా మనిషే గొప్పవాడు. వీటన్నిటిని జయించగల శక్తి మనిషికి ఉంది. ఏ శక్తి మరి మనల్ని ఆపుతూ ఉంటుంది? చాలామందిని ఏ శక్తి డిమోటివేట్ చేస్తూ ఉంటుందంటే అది మనలో అంతర్లీనంగా ఉండే భయం, డిమోటివేషన్, ధైర్యం చేయకపోవటం. అవే మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. ఇక్కడ మనం ఎడ్మండ్ హిల్లరీ కథ తెలుసుకోవాలి. ఆయన న్యూజిలాండ్లో ఒక చిన్న ప్రాంతంలో పుట్టాడు. అక్కడి నుంచి ఆ ప్రాంతంలో ఉన్న సదరన్ ఆల్ప్స్ని క్లైమ్ చేయడం స్టార్ట్ చేశాడు. పుట్టినప్పుడు లేదా పెరుగుతున్నప్పుడు మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కేయాలని, దాన్ని పూర్తిగా క్లైమ్ చేయాలని పెద్ద పెద్ద టార్గెట్స్ లేవు. చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేశాడు. ఈ ప్రాక్టీస్ అనేది ఒక రోజులో అయ్యింది కాదు. ఎన్నో ఫెయిల్యూర్స్ చూశాడు. ఎన్నోసార్లు కిందకు వచ్చేసాడు. ఫెయిల్యూర్స్నే ఆయన జీవితంలో భాగస్వామిగా చేసుకున్నాడు. అయితే ఆయన ఒక మాట అంటాడు చివరిలో, ఇట్ ఈస్ నాట్ ద మౌంటైన్స్ వీ కాంక్వర్, వీ షుడ్ కాంక్వర్ అవర్ సెల్స్. పర్వతాలని అధిరోహించడం గొప్ప కాదు, మనల్ని మనం అధిరోహించడం గొప్ప. ఏ మనిషి అయితే తను తాను అధిరోహించుకున్నాడో, తను తాను జయించాడో, పర్వతాలను కూడా జయించగలడని చెప్పి. ఒకసారి ఎడ్మండ్ హిల్లరీ మౌంట్ ఎవరెస్ట్కి చాలా దగ్గరలోకి వెళ్ళి వెనక్కి రావాల్సి వచ్చింది. అప్పుడు ఆయన ఒక మాట అంటారు, యాజ్ అ మౌంటైన్ యూ కెనాట్ గ్రో, బట్ యాజ్ అ పర్సన్ ఐ కెన్ గ్రో, ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ అని చెప్పి. ఒక పర్వతంగా నువ్వు అక్కడే ఆగిపోతావు, అంతే ఉండిపోతావు. కానీ మనిషిగా నేనెంతో డెవలప్ అయ్యి తిరిగి రాగలను, నిన్ను కాంక్వర్ చేయగలను. అంటే వ్యక్తికి పర్వతాన్ని అధిరోహించి అంతకంటే గొప్పగా అధిరోహించే ఆ శక్తి కూడా ఉందన్నమాట. ఆ టైంలో ఆయన టీమ్ బిల్డింగ్ కూడా ఎక్కువగా దృష్టి పెట్టాడనమాట. నేపాల్లో కొంతమంది షెర్పాస్ హెల్ప్ తీసుకున్నాడు. టెంజింగ్ నార్గే అనే ఒక షెర్పా అతను బాగా సపోర్ట్ చేశారనమాట. సో ఇక్కడ టీమ్ స్పిరిట్, మనిషి ఒకటి నేర్చుకున్నప్పుడు, ఒకటి నేర్చుకోవాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంకోళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు. ఇంకోళ్ళ దగ్గర ఒక పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ వైపుని మనం క్యారీ చేసుకోవచ్చు. ఆ టెక్నిక్స్ నేర్చుకోవచ్చు అనమాట. ఎవ్రీవన్ ఫేసెస్ మౌంట్ ఎవరెస్ట్ ఇన్ లైఫ్. మన జీవితంలో మౌంట్ ఎవరెస్ట్ ఫేస్ చేసామంటే పర్వతం ఫేస్ చేసామని కాదు, ఒక ఛాలెంజ్ ఫేస్ చేసామని, ఒక కష్టం ఫేస్ చేసామని. ఆ టైంలో మనం చేయలేమని భయపడిపోయి, అమ్మో ఇంత పెద్ద సవాలా, ఇంత పెద్ద కష్టమా, మనం చేయలేమో భయపడి వెళ్ళిపోతామా, లేదా మనం ధైర్యంగా ఎదురొడ్డి మనం గ్రో అయ్యి దాన్ని సాధించి చూపిస్తామా? ఈ రెండు ఆప్షన్స్ మన చేతిలో ఉన్నాయి. ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత పెద్ద సవాల్ వచ్చినా, ఎవరు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా, మనకి ఏం జరిగినా మన జీవితంలో మనం చాలా స్ట్రాంగ్గా ఉండి మౌంట్ ఎవరెస్ట్ని ఎడ్మండ్ హిల్లరీ ఎంత శక్తివంతంగా ఎక్కాడో అంతే శక్తివంతంగా మనం ఉండాలన్నమాట. జనరల్గా ఎడ్మండ్ హిల్లరీ మాటల్లో పీపుల్ డోంట్ డిసైడ్ టు బికమ్ ఎక్స్ట్రాడినరీ, దే డిసైడ్ టు అకాంప్లిష్ ద ఎక్స్ట్రాడినరీ థింగ్స్. మనుషులు అంటే మనం ఎక్స్ట్రాడినరీగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఎప్పుడైతే మన మనసులో ఎక్స్ట్రాడినరీ పనులు చేయాలని నిర్ణయం తీసుకుంటామో అప్పుడే మనం గొప్పవాళ్ళం అయిపోతాం అనమాట. సో ట్రై టు అకాంప్లిష్ ద గ్రేట్ థింగ్స్, ట్రై టు కంపీట్ ఫర్ గ్రేట్ థింగ్స్. గొప్ప సాధించడానికి నువ్వు హీరో అవ్వాల్సిన అవసరం, ఎక్స్ట్రాడినరీ పర్సన్ అవ్వాల్సిన అవసరం. నార్మల్ పర్సన్స్ కూడా, ఆర్డినరీ చాప్స్ కూడా చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ లైఫ్లో ఎక్స్ట్రాడినరీ థింగ్స్ సాధించవచ్చు అనమాట. దానికి కావాల్సింది తెలుసా? ఓపిక, పర్సవరెన్స్ కావాలి, టీం వర్క్ కావాలి, మోటివేషన్ కావాలి, పాజిటివ్ యాటిట్యూడ్ కావాలి, అన్నిటికన్నా మించి సాహసం కావాలి, కరేజ్, దమ్ము కావాలి. అనుకుంటే ఏదైనా సాధ్యమే.